తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 30న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాల్వంచ అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయబోతున్న కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల అధికారి ప్రియాంక అలా మరియు ఎస్పీ డాక్టర్ వినీత్తో మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30వ తారీఖున ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ ఏర్పాట్లపై అయితే సమీక్ష చేస్తున్నారు. ఇక్కడున్న మన జిల్లా కలెక్టర్ ప్రియాంక గారితో మాట్లాడి ఈ ఏర్పాట్లపై మరికొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇక్కడ అంటే ఈ నెల జరగబోతున్నటువంటి 30 ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు? సో ఇక్కడ ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజ్ని కౌంటింగ్ సెంటర్గా సెలెక్ట్ చేయడం జరిగింది. సో 5 కాన్స్టిట్యున్సీస్ గాను ఇక్కడ కౌంటింగ్ జరగడం 3rd of December ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది. సో దానికోసమే ఈరోజు ఎస్పీ అండ్ ఆల్ ది ఆర్ఓస్ అండ్ అబ్జర్వర్స్ తోటి ఈరోజు విజిట్ చేస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి? 1098 ఉన్నాయి ఇప్పుడు. సో మొత్తం జిల్లాలో కలిపి 1098 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో అంటే సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నటువంటి కొన్ని కేంద్రాలను గుర్తించామని చెప్పారు. దాంట్లో ఎన్ని ప్రాంతాలు గుర్తించారు? ఇప్పుడు 303 పోలింగ్ స్టేషన్స్, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ బికాజ్ ఆఫ్ కొన్ని ఎల్డబ్ల్యూ ఏరియాస్ కానీ ఇంకా అదర్ రీజన్స్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో దాని ప్రకారంగా కూడా అబౌట్ 303 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మేడం, గిరిజన జిల్లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి జిల్లాలో అనేకమైనటువంటి మారుమూల ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ పోలింగ్కి కొంతమంది అంటే పోలింగ్ కేంద్రాలు దూరం అవుతున్నాయని భావిస్తున్నారు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు? సో మేము యాజ్ పర్ ఈసీఐ గైడ్ లైన్స్ ఎంత దూరం ఉన్నా కూడా ఇప్పుడు కొత్త పోలింగ్ స్టేషన్స్ కూడా మేము 3 ఆక్సిలరీ పెట్టడం జరిగింది. సో ఇప్పుడైతే యాజ్ సచ్ ఎంత దూరం ఉన్నా కూడా వాళ్ళ దగ్గరలో ఉన్న పోలింగ్ స్టేషనే ఆల్రెడీ సెలెక్ట్ చేయడం జరిగింది. అలాంటి దూరం ఉన్న ప్రదేశాలకి ఏమి ప్రాబ్లం ఏమి ఉండదు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఈరోజు అంటే మోడల్ కేంద్రాలకు యువకులకు సంబంధించి అంటే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా కూడా మీరు చెప్పారు. దీనిపై సో మన దగ్గర మోడల్ పోలింగ్ స్టేషన్స్ అని ఉమెన్ పోలింగ్ స్టేషన్స్, యూత్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. సో ఆల్రెడీ అవి ర్యాండమైజేషన్లోనే యాజ్ పర్ ఈసీఐ గైడ్ లైన్స్ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక యూత్ పోలింగ్ స్టేషన్ అని, అంటే పోలింగ్ స్టాఫ్లో అందరికన్నా యంగెస్ట్ ఉన్న స్టాఫ్ని ఆ పోలింగ్ స్టేషన్లో సిబ్బందిగా పెట్టడం జరుగుతుంది. అలానే ప్రతి కాన్స్టిట్యున్సీలో 5 ఉమెన్ పోలింగ్ స్టేషన్ కూడా, దాంట్లో పనిచేసే సిబ్బంది అందరూ కూడా ఉమెనే ఉంటారు. ఇక అంటే ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ కూడా మనతో ఉన్నారు. అంటే భద్రతా విషయాలపై సంబంధించి ఆయన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలుగా కొన్ని పోలింగ్ కేంద్రాలను గుర్తించారో వాటి పరంగా ఎటువంటి భద్రతా చర్యలు? సో మన దగ్గర ఉన్న ఇంపార్టెంట్ పోలింగ్ స్టేషన్స్ ఏమున్నాయి అక్కడ అన్ని కూడా నిఘాలు పెడుతున్నాము. అండ్ ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారంగా వాట్ ఎవర్ కెమెరాస్ ఈస్ బీయింగ్ అరేంజ్ అన్నీ కూడా ఉంటున్నాయి. అలాగే ఫ్రమ్ ఎల్డబ్ల్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వీఆర్ హైలీ అలర్టెడ్ ఆల్ ఓవర్ పోలీస్ ఎంటైర్ ర్యాంక్ అండ్ ఫైల్. సో ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది కూడా అలర్ట్ చేసి వితౌట్ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ మన ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగినట్టు చూసుకుంటాం. సార్, జిల్లా వ్యాప్తంగా మొత్తంగా ఎంతమంది పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో అయితే పాల్గొననున్నారు? మనకి ఇంకా వస్తున్నాయి, సిఆర్పిఎఫ్ బలగాలు వస్తున్నాయి. అలాగే కంప్లీట్ వచ్చినాక కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాము. ప్రస్తుతానికి మన జిల్లా ఫోర్స్తో పాటు అడిషనల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వచ్చినవి ఉన్నాయి. సో సెంట్రల్ బలగాలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళతో అండుగా వీ విల్ డెఫినెట్లీ ఎన్షూర్ పీస్ఫుల్ కండక్షన్ ఆఫ్ ఎలక్షన్. చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే, ఇది ఒక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ఏరియాలలో ఇప్పటికే ఈ యొక్క కరపత్రాలు వెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనిపై ప్రజలకు మీరు ఏ విధమైనటువంటి ధైర్యం? మావోయిస్ట్ హ్యాస్ నో రిలవెన్సీ ఇన్ తెలంగాణ కాబట్టి వాళ్ళు ఇక్కడికి లేకుండా ఎక్కడో అటవీలు ఇన్ అవుట్ సైడ్ ది స్టేట్ ఉన్నారు కాబట్టి వాళ్ళది పట్టించుకో అవసరం లేదు. మనం వాళ్ళ కరపత్రాలకి ఎవరు కూడా విలేజర్స్ కూడా గిరిజన సంఘాలు కూడా బహిష్కరించాయి కాబట్టి దట్ విల్ హ్యావ్ నో ఎఫెక్ట్ ఆన్ తెలంగాణ ఎలక్షన్స్. థ్యాంక్ యూ. మొత్తంగా మనం చూసుకుంటే ఈ 30వ తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి పటిష్టమైనటువంటి చర్యలు అయితే చేపడుతున్నట్టుగా కూడా ఇటు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.